మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. నా భర్తకి ఎలాంటి ప్రమాదమూ జరగకుండా చూడు స్వామి. మర్ గయా శివ. ఓ మై గాడ్, పట్టపగలే మర్డర్. మీరేం టెన్షన్ పడకమ్మా, ఇవన్నీ మామూలే. ఇలాంటి ఊళ్ళో అన్నయ్య ఎలా ఉంటున్నాడు మావయ్య? అన్నయ్యకి ఏం కాదమ్మా, అన్నయ్య బిజినెస్ వేరు కదా. मर गया साला। रूल्स हमको रोक सकते हैं लेकिन भगवान है, भगवान को कोई नहीं रोक सकता है. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏంటండి ఈ రోజు కూడా ఇంత లేటు? లేదు, ఒక ఇంపార్టెంట్ పని మీద. సరే సరే, నాసిక్ నుంచి మీ చెల్లెళ్ళు వచ్చారు. చెల్లెళ్ళ? అవును. ఎవరు తీసుకొచ్చారు? అన్నయ్య తీసుకొచ్చాడు. నేనే తీసుకొచ్చాను బావా. ఎలా ఉన్నావు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? వాళ్ళు నిన్ను చూడాలని గొడవ చేస్తే తీసుకొచ్చాను బావా. ఈ గొడవలు వాళ్ళకి తెలియకూడదనగా దూరంగా ఉంచాను. అట్లీస్ట్ వచ్చే ముందు నాకు ఫోన్ చేయొచ్చుగా. ఫోన్ చాలాసార్లు ట్రై చేసా, దొరకలేదు. సరే సరే, వీలైనంత త్వరగా వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ట్రై చేయి. సరే బావా. ఎలా ఉన్నారు? ఏంటమ్మా వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు? ఫోన్ చేస్తే వద్దంటావని సర్ప్రైజ్ విజిట్ ఇచ్చాం. ఎలా చదువుతున్నారమ్మా? అక్కకి ఫస్ట్ క్లాస్. నాదో డౌట్. సర్లే, ముందు ఫ్రెష్ అవుదురు గాని రండి. రండమ్మా. హే శివ, బాగున్నారమ్మా? బాగున్నారా? అవునే, జుట్టేంటి, బట్టలేంటి? లేదమ్మా, ఏదో ముంబై స్టైల్. ఎరా బాగున్నావా? బాగున్నానన్న. శివ, మళ్ళీ ఎవరిని అన్నా. చూడు. జాగ్రత్త. తమ్ముడు ముంబైకొచ్చి 30 ఏళ్ళైంది. నీ చెయ్యి పట్టుకొని బస్సు దిగా. బస్సు నీకు నడవడం నేర్పించా, పొడవడం నేర్పించా, చంపడం నేర్పించా, కానీ చావులోంచి తప్పించుకోవడం నేర్పించలేకపోయాడు. చావు నుంచి కాదు, అశోక్ దేవ చేతి నుంచి తప్పించుకోవడం నేర్పించలేకపోయాడు. చాలా నా ముందే అశోక్ దేవా గారిని పొగుడతావరా? डॉक्टर, मेरा भाई का नहीं, इसको पोस्टमार्टम करो. बेटा, డాడ్, రేపు అశోక్ దేవగాడి చావు కేకతో మొత్తం ముంబై నిద్ర లేవాలి.
ఎంతకాలం ఈ గొడవలు? పొద్దున్న గొడవ చూసి మీ చెల్లెళ్ళు ఇద్దరు గజగజ ఉడికిపోయారు. ఆ గొడవ నీదని తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? తెలియకూడదు, ఎట్టి పరిస్థితిలోనూ తెలియకూడదు. అది నీ బాధ్యత. అంతేగాని నువ్వు మాత్రం మారనంటావు. యుద్ధాన్ని మొదలుపెట్టాక బుద్ధుళ్ళా కూర్చోలేం కదా. ఆహా, ఇక్కడున్నావా? ఏంటి మేడం గారు, అక్కడ అందరూ ఫంక్షన్ రెడీ అవుతుంటే ఈ రోజు కూడా రామ్కోట్ రాసుకుంటున్నారు. కమ్, కమ్. ఉండండి, రామ్కోట్ రాస్తే పుణ్యం అండి. ఇది పూర్తి చేస్తే మనకి మీ చెల్లెళ్ళకి ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది. ముందు ఈ బర్త్డే బేబీ కేక్ కట్ చేసిన తర్వాత ఇది చేసుకుందాం. ఓకే, కమ్ కమ్ కమ్, ప్లీజ్ 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 ప్లీజ్. జై శ్రీరామ్. హ్యాపీ బర్త్డే టు మై గౌతమి. బావా, ఈసారి మా చెల్లెలు బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? నీ చెల్లెలకి ఇవ్వను, నా భార్యకి ఇస్తాను. ఓ ఐ సీ. మనం తెచ్చిన గిఫ్ట్స్ ఎక్కడ పెట్టారు? లోపల పెట్టానమ్మా. అయ్యో మాకు కనిపించలేదు. రండి తీసుకుందాం. ఇక్కడే పెట్టానమ్మా, మీరు వెళ్ళి చూడండి. ఫాస్ట్. అవును, మీ అన్నయ్య ఏంటి నీకు గిఫ్ట్ ఇవ్వాలంటున్నాడు? నేను ఎప్పుడు ఇచ్చేసాను కదా. ఎప్పుడు ఇచ్చారు? 3 నెలలకు ముందు ఇచ్చాను, ఇంకో 6 నెలల తర్వాత నీ చేతిలో ఉంటుంది. సరే, ఏం గిఫ్ట్ కావాలో చెప్పు. మీరు మారితే చాలు, అదే పెద్ద గిఫ్ట్. ఏయ్, జరిగేది ఏదైనా చెప్పు. ఇక నుంచి మీ చెల్లెళ్ళు మనతోనే ఉంటారట. అవతలి వాళ్ళు మీ మీద కక్షతో వాళ్ళనేమైనా చేయొచ్చు. వాళ్ళ కోసమైనా మీరు ఈ గొడవలు మానేస్తానని నాకు మాటివ్వండి. మ్మ్. గౌతమి, 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 హాస్పిటల్ తీసుకెళ్దాం పదన్నా. వదిలేకేం కాదన్నా, నా మాట వినన్నా. రా అన్న, రా అన్న. శివ, గౌతమి మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందిరా. వాడి పెళ్ళం చచ్చి 8 గంటలైనా వాడు ఇంకా సైలెంట్గా ఉన్నాడేంటన్నా? వాడు సైలెంట్ గా ఉన్నాడంటే ఏదో ప్లాన్ చేస్తున్నాడు. లేదు డాడీ, వాడు భయపడి ఉంటాడు. అశోక్ దేవా గడికి భయమా? బక్వాస్ మత్ కర్. వేటాడడం అంటే ఆటరా వాడికి. గురి తప్పినప్పుడే నీ ప్రాణం పోయింది, బతికి బయటపడ్డావు. వాడు వదలడు, ఏదో ఒకటి చేస్తాడు. भाई भाई नहीं भाई, वो लोग नासिक जा रहे हैं. నాసిక్? हाँ भाई, వాడి భార్య పుట్టినూరులో అంత్యక్రియలు చేయడానికి ఫ్యామిలీతో నాసిక్ వెళ్తున్నాడంట. అచ్చా మిల్ గయా సాలా. ముసలి బలం నీళ్లలో, వీడి బలం ముంబైలో. ఆ ముసలి బయటకు వచ్చింది. చోటమత్. రైట్ టైంలో రైట్ చాయిస్. మిస్ అవ్వకూడదురా. రేయ్, గాడి నికాల్. రేయ్, వాడు మన వాసన కూడా పట్టేస్తాడ్రా. ఉస్కే లియే హమ్ నహీ. రేయ్, అశోక్ దేవ నాసిక్ వెళ్తున్నాడు, చెల్లెలతో వెళ్తున్నాడు. ఒక్కరిని వదలద్దు, అందరినీ వేటాడి వేటాడి చంపే. అసలు వదిన ఎలా చనిపోయింది మావయ్య? ఎవరు చంపారు? చెప్పాను కదమ్మా, ఈ ముంబైలో ఎవరో చేసిన దానికి ఇంకెవరో బలైపోతూ ఉంటారు. అలాగే నా గౌతమి కూడా. ఏంటి అశోక్? బావా, చెల్లెను తీసుకుని వేరే రూట్లో ఊరికెళ్ళిపో. మా గురించి ఆలోచించొద్దు. ఏమైంది? తర్వాత చెప్తా. స్పీడ్గా పోను, ముందుకెళ్ళి రైట్ తీసుకో. శివ, లెఫ్ట్ పోను. శివ, రైట్.
క్యా హువా? టోటల్ బ్లాస్ట్ అయింది సార్. సబ్ లోగ్ మర్ గయే. నా పరిస్థితి కూడా కష్టంగా ఉంది సార్. అరే చూప్, అశోక్ దేవగడ్ చచ్చాడా లేదా? వాళ్ళు కూడా ఎవరు మిగలేదు బాస్. అందరూ చచ్చిపోయారు. నేను వాడి శవాన్ని చూడాలి, ఇప్పుడే వస్తున్నాను. వద్దు బాస్, అశోక్ దేవా ఫ్యామిలీ మాడి మసైపోయారు. अशोक देवा का चैप्टर खत्म। पवार को अब कोई रोकने वाला नहीं है। ఇక నుంచి మీ చెల్లెలు మనతోనే ఉంటారట. అవతలి వాళ్ళు మీ మీద కక్షతో వాళ్ళనేమైనా చేయొచ్చు. వాళ్ళ కోసమైనా మీరు ఈ గొడవలు మానేస్తానని నాకు మాటివ్వండి. स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। గౌతమి, నీ సాక్షిగా నీ ఆఖరి కోరిక తీర్చడానికి అన్ని వదిలేసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. మనిషి ప్రాణానికి విలువిచ్చే ఏ మారుమూల ప్రదేశానికైనా వెళ్ళి బ్రతుకుతాం. అన్ని ఏర్పాట్లు చేయండి. ఎక్కడికి వెళ్దాం అశోక్? తెలీదు. నా భార్యకి ఇష్టమైన గోదావరి నా గమ్యాన్ని నిర్ణయిస్తుంది. చినుకులుగా జారిన కన్నీళ్ళు, వడగళ్ళై రాలిన కడగళ్ళు, మేఘాలై నీ వెంటే మిగిలి ఉన్న జ్ఞాపకాలు, అన్నిటినీ కలుపుకుని మౌనంగా నీలోనే దాచుకుని గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి, బతుకు దారి తెలిపావే గోదావరి. గోదావరి 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 గోదావరి. ఈ ఊరికి గాంధీపురం అని పేరు పెట్టుకుని గాంధీ జయంతిని ఒక పండుగలా జరుపుకుంటున్నారు. ఆయన ఆదర్శాలను పాటిస్తున్నందుకు గాను జిల్లాలోనే బెస్ట్ విలేజ్ అవార్డు పొందారు. ఒక కలెక్టర్గా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్. దీనికి కారణమైన ఈ ఊరి ప్రెసిడెంట్ చక్రపాణి గారిని అభినందిస్తూ ఈ అవార్డుని అందజేస్తున్నారు. గొడవలు కక్షలు లేని మన ఊరు గురించి అందరూ చెప్పుకునేలా మేమే కాదు, మా తర్వాత తరం వాళ్ళు కూడా ఆయన ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నది నా కోరిక. నీళ్లు ఏడు జంపా, మందేమో అడ్ రోడ్, ఆడదేమో మెయిన్ రోడ్. మనం చిక్తామా? డ్యాగర్స్ ఏంటి మనకైనా బ్యాడా? కళపలం లేదండి. ఈడు రామకృష్ణ. జనరల్గా మనిషికి ఒక కథ ఉంటుంది, కానీ వెరైటీగా ఈడు పేరుకే ఒక కథ ఉంది. వీళ్ళ నాన్నకేమో రాముడు అంటే భక్తి, వీళ్ళ అమ్మకేమో కృష్ణుడు అంటే ప్రాణం.
మాట మీద నిలబడి మంచి చేయమని వీళ్ళ నాన్న రాముడు లాకెట్ వేస్తే మాయ చేసైనా సరే మంచి చేయమని వీళ్ళమ్మ కృష్ణుడు లాకెట్ వేసింది. మనోడేమన్నా తక్కువ? ఈ రెండింటి కలిపి ఒకే లాకెట్లో వేసి దాన్ని రామకృష్ణ చేశాడు. అప్పటి నుంచి వీడికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ లాకెట్ తిప్పి వీడి క్యారెక్టర్ని డిసైడ్ చేసుకుంటాడు. రాముడు వస్తే మాట మీద నిలబడతాడు, కృష్ణుడు వస్తే మాయ చేసి అల్లాడిస్తాడు. తేడా వస్తే రామకృష్ణ బయటకు వచ్చేస్తాడు. వీడు మరీ డేంజరు, ఓ సుడిగుండం ఓ యమగండం కలిస్తే రామకృష్ణ. మరి కన్నబాబు గారికి ఏ గండం ఉందో చూద్దాం. రే కన్నబాబు, కళ్ళు తెరవరా ఎదవా. లేకపోతే బాడీకి బొక్కడిపోద్ది కదా. అక్కడ పెద్దలేమో అహింస అంటున్నారు, ఇక్కడ బ్లడ్ బయటకు వచ్చింది అనుకో హింస అయిపోద్ది. నాకు బ్యాడ్ నేమ్ వచ్చినా పర్లేదు కానీ ఊరికి బ్యాడ్ నేమ్ రాకూడదు రోయ్. అయితే మన కొట్లాట్ క్యాన్సిలా? థ్యాంక్స్ రా, నేను బయలుదేరతా. వీళ్ళు బాబు అహింస వల్ల మన బతికాం. ప్రోగ్రామ్లు మనం డిసైడ్ చేయకూడదురా. ఈ రామకృష్ణ గారి మెడలో లాకెట్, దాని మీద ఇద్దరు గాడ్స్ వాళ్ళకి 2 క్యారెక్టర్లు ఉన్నాయి. రాముడు వస్తే కొట్టకుండా తీసుకెళ్తాను, కృష్ణుడు వస్తే కొట్టుకుంటూ తీసుకెళ్తాను. ఇదేం ఫిట్టింగ్? రాముడు వస్తాడేమో. సీరియల్ గాల్లో లేసినప్పుడే అర్థమవులా కృష్ణావతారమే. రామ 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 రామ. నీ టైం బ్యాడ్ రా. అంటే ఏంట్రా అప్పుడు కొట్టి చంపేస్తా ఏంటి? చచ్చా, గోదావరి మీద ఒట్టు, నెత్తిరిబొట్టు నేల మీద రాలదు, జస్ట్ కుమ్మేస్తానంతే. అంటే హార్ట్ టు హెడ్ లోకి, బ్రెయిన్ చెస్ట్ లోకి, ఇంకా లివరు ఇక్కడ లెగ్ లోకి షిఫ్ట్ అయిపోద్ది. దొరికేస్తావు మరి. నువ్వు కొట్టడంలో బెస్ట్ అయితే పారిపోవడంలో ఫస్ట్. తప్ప ఏదో పరిగెడితే ప్లేస్ మారదు కానీ ప్రోగ్రామ్ మారదని తెలియట్లే. కలిసి వచ్చినాడు ఇష్టమైన నుంచి తప్పించుకోవడం ఈజీ అనుకుంటున్నాడు. వారిని ఎన్ని చిలుకలు మనువులోనే ఏ ఉన్నారా బాబు, ఇప్పుడు కనపడలేదే, ఏడు చేసేయాలి. ఎలా ఉన్నాను? ఏంటి తెగ మీద మీద పడిపోతున్నారు? వెళ్ళండి. నువ్వేంటే సొంత మొగుళ్ళ ఫీల్ అవుతున్నావు? అవునే, మా అత్త కొడుకు నాకు సొంత మొగుడే. నువ్వేంట్రా ఓ తెగ ఎంజాయ్ చేస్తున్నావు? వెళ్ళిపో. బతికించు. కనబాబు అలసిపోయావా? వచ్చేసాడు. ఎక్కడికమ్మా? ఎంట్రీ ఓకే కానీ పోజే నాట్ ఓకే. నీ పర్సనాలిటీ కొంచెం బాగా ఎక్కువ అనిపించట్లా? తప్పగా తప్పుకోవడానికి ఇది మీ ఇల్లు కాదు, మా మిల్లు. మిల్లు మీదే కానీ మిల్లు నువ్వు ఊరు మాది. అయినా నేను ఫైట్ ఎట్టుకుంటాను సోదట్టేమంటే. సింహం రౌద్రరూపిణ్యాం అభయహస్తాంగితం కరుణామూర్తే సర్వవ్యాపితం లోకరక్షకాం పాప విమోచన తురిత నివారణం లక్ష్మీ కటాక్షం సర్వాభిష్టం అనేకం దేహి లక్ష్మీ నారసింహం. రే కనబాబు, ఎక్కడ దాక్కున్నావమ్మా? దాక్కుంచి వెళ్తా. ఎరా మిస్ అయిందా? ఈ రామకృష్ణ గారిని ఫస్ట్ దెబ్బకి వేసేయాలరా, లేకపోతే సెకండ్ దెబ్బకి ఛాన్స్ రోయ్. ఏంటి పనులు లేపేశారు? వీడిని కొట్టమని కానీ కొత్త. మీ పనులు మీరు చూసుకోండి, వీడి పని నేను చూసుకుంటాను. అబ్బా బాబు ఇంతకీ కనబాబులు కొడతాడా కాపాడుతున్నాడా? కాపాడుతున్నాడు రా. ఏంట్రా నీ ఫీలింగ్? 2 క్షణాలు చావుని దగ్గర చూసినట్టయింది. ఇంకొంచెం చూపిస్తాను. ఏంట్రా రెస్పెక్ట్ ఎంతసేపు పరిగెత్తిచ్చావురా? ఇంకోసారి నువ్వు మా మిల్లుకి రావాలి. ఐల్ కంప్లైంట్ టు ది పోలీస్. అలాంటి అదోడే ఎట్టుకోకు, చెమటలు వచ్చేయగలరు. చెమడాలేంటి? తోలహ తోలా ఇది అమ్మాయి గారి మీద చేస్తారు.
క్యాచీ సూపర్. మా టీం కోచ్గా జాయిన్ అయిపోవచ్చుగా. చూడు, మీ నాన్నగారు చాలా పెద్ద మనిషి. ఆ పెద్దరికానికి చెడ్డ పేరు తీసుకురావద్దు. పెద్ద మనిషి మా నాన్న, నేను కాదుగా. పెద్దయ్యకు మేము మరిపోతాం. నువ్వు పదరా. రే మన మ్యాటర్ తర్వాత పెట్టుకుందాం. పదహ. శివ, మనం ఏ పరిస్థితులు ఈ ఊరికి వచ్చాం తెలుసు కదా. ఎవరెంతలో చూటినా మన సర్దుకుపోవాలి తప్ప గొడవల్లో తలదూర్చకూడదు. ప్రభు పారిపోకే. తెచ్చ నా కొడక, ఈ మాత్రం ఛాన్స్ ఇస్తే కనబడి కంటి చూపకుండా కనబడకుండా పారిపోతాడు రా. పెచ్చనా కొడుకాడు ఇప్పుడు తెలుసురా. కనబాబు ప్లీజ్ రా, ఏం చేయకరా. మామయ్య 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 చిన్నపేట తీసుకుంటాను మామయ్య. అక్కడ ఆ ఉరుకులేమిటి పొరుగులేమిటి, నువ్వు రామకృష్ణ వెనక పడ్డావు. వాడనా ముందు పడ్డా అండి. వాడిని చుట్టకూడదంటే పారిపోయి వచ్చాను బా. చంపేస్తాను వేధవా. భాషను భ్రష్ పట్టిస్తావే. పారిపోయేవాడు ముందుంటాడు, తరిమేవాడు వెనకుంటాడు. ఏం చెప్పామయ్యా. మీ పాఠాలు బల్లో చెప్పుకోండి, ఇక్కడ కాదు. నా 6 సెన్స్ ఏదో కీడు శంకిస్తుంది. ఈ రామకృష్ణ గారు పక్కగా మాయ చేసి ఉంటాడు. అడగండి మీ కొడుకులు కొట్టాడో లేదో. నా బామ్మర్ తప్పు చేస్తే పూర్తి బాధ్యత నాది. అడగండి. అరే రాము, నాన్నగారు నువ్వు అడి కొట్టేవా? రామరామ, నేను కొట్టడం ఏంటి నాన్న? అసలు అటు బాడీ మీద ఒక వాపు గానీ గీత గానీ అని కనపడుతుందా? ఏరా ఫ్రెష్ కనపడుతున్నారండి. నెత్తిరిబొట్టు నేల మీద రావద్దు, జస్ట్ కుమ్మేస్తానంతే. అమ్మ నా కొడక రామకృష్ణ, ఇదా నీ కాన్సెప్ట్? బ్లడ్ రాకుండా మేనేజ్ చేసేయండి. మరి వాపేదరా వేధవా. ఏంటంటే మీకేం తెలుసు? దాన్ని కూడా మేనేజ్ చేసి ఉంటాడు. మేనేజ్ చేసేది ఏమండి సత్యబాబు గారు, వాప్ అంటే ఎలా ఉంటుందండి, దాన్ని మేనేజ్ చేయలేం. మరీ డౌట్గా ఉంటే మీ 6 సెన్స్ అడుక్కోండి. అక్కర్లేదండి, తెలుస్తుందిగా. రే అసలు ఈ గొడవ ఏంట్రా? ఏం లేదు నాన్న, మన సీతారత్నం గారు అమ్మాయి ఉంది కదా, అమ్మాయిట్రా. ఇలా అమ్మాయి నిశ్చితార్థం. శ్రీ కన్నబాబు గారు అమ్మాయి ఫోటో తీసి పక్కన ఫోటో అంటించి మగపిల్లి గారు పంపించారంట. ఆ దెబ్బతో పాప అమ్మాయి నిశ్చితార్థం నిలబడిపోయింది. తప్పు కదరా అంటే కలబడిపోయాడండి. ఏమ్మా? అవును బాబు, ఊళ్ళో అల్లరైపోతామని చిన్నబాబు గారితో చెప్పుకున్నామండి. సత్యబాబు, నీ బావమరి చేసిన తప్పుకి నీదే బాధ్యత అన్నావుగా. సార్ అది నా 6 సెన్స్ లో సీతారత్నం గారి కూతురికి నచ్చిన సంబంధం చూసి కట్న కానుకలతో సహా నువ్వే ఖర్చు పెట్టి పెళ్లి జరిపించాలి. చక్రపాణి గారు, మీకు 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక రోజు తప్పు చేయకపోరు. ఆ రోజు ఈ ఊరి జనం మధ్య నేను నిలబడిన చోటే మీరు నిలబడాల్సి వస్తుంది. నోర్వే, నా కొడుకులే పని చేస్తే వాళ్ళకి నాన్న అని చెప్పుకోవడానికి ఈ చక్రపాణి ఉంటాడు. పోనవరం వెళ్లే వాళ్ళంతా ఇటు పక్కకి రావాలండి. ఎవరబ్బా? ఏటి గోదావరి వైపు చూస్తున్నాడు? ఏం పెద్ద అలా ఉన్నావు? ఏం చెప్పను బాబు, నా కొడుకుని చేసిన పనికి కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. ఏం చేశారు? తిని తినక నేను కష్టపడి సంపాదించిన ఆస్తి నా 2 కొడుకులకి పంచాను. ఆస్తి తీసుకుని నన్ను పస్తులు పెడుతున్నారు. నీ కొడుకులిద్దరికి బుద్ధి చెప్పాలంటే మా ఊడు ఒకడు ఉన్నాడు, వెళ్ళి వాడిని గలు. ఎక్కడుంటాడు బాబు? మామిడి రేవుల్లో పడవెక్కి బావు గంట గోదావరి దాటి అవతలి ఒడ్డు ఎద్దుల బండి ఎక్కువే. గాంధీపురం సెంటర్లోన దిగిపోగానే అక్కడి నుంచి ప్రెసిడెంట్ ఇంటికి దారి లెఫ్ట్ రైట్ వాకము చేయి. ఆ పక్కన ఏదో గందరగోళం కనిపిస్తుంటే తొందరగెళ్ళి వందల దూరే రోయ్. దెబ్బ కన్నుల తింటూ లబోది మోమని కేకలు పెట్టే కరోడు చాల్తి కాలులు పట్టిన కరెంటు చేతిని చూసి ఆ చేతుల నుండి చూపులు కొంచెం ఇంకొంచెం మీదికి తెస్తే కండల అందం కనిపిస్తుంది రోయ్. ఇంకొంచెం టాపిక్ టర్నింగ్ ఇచ్చుకున్నావంటే Who is this man? Rama Rama Krishna Krishna Ratsamida Rama Krishna Oka side chudu sayam vache Rama 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 Atu side veedu maya chese Krishna 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 Sometimes Rama Rama Sometimes Krishna Rama Rama, sometimes Krishna. Rama Rama, Krishna Krishna, Ratsamida, Rama Krishna. ఎదురుగా 10 తలలున్నా ఒక్క దెబ్బకి పడిపోవా.
వయసు అందాలేమైనా ఒక ఇళ్ళకే లొంగిపోవా కృష్ణ 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 నాన్న మాటే కాకుండా అమ్మది జవ దాటడట గీతలెన్నో దాటిన గీతార్థమే మరవడంట కోతి మూకతో పేద పనులు చక్కబెట్టేస్తాడు ఎక్కడైనా భూమి పక్కలైనా బుక్క మీద చిరునవ్వే చెరగదెప్పుడైనా Sometimes, sometimes, Rama Rama, sometimes, sometimes, Krishna. Sometimes, sometimes, Rama Rama, sometimes, sometimes, Krishna. Rama Rama, Bring the beat back. Krishna Krishna. Bring the beat back. మాట కూడా బాణంలా సూటిగా దిగిపోతాది బుర్ర మాత్రం చక్రంలా గిరుగిర్రున తిరుగుతాది ఊరి కోసమే ఊపిరుందని వల్ల గుద్ది చెప్పు మంచితనం కారు చేయనని పాము నెత్తిపై చిందులేయు మొండితనం Sometimes, sometimes, Rama Rama, sometimes, sometimes, Krishna. Sometimes, sometimes, Rama Rama, sometimes, sometimes, Krishna. Rama Rama, Krishna Krishna, Ratsamida, Rama Krishna. Never you wanna miss out, he's the bad, bad boy, the cranky, cranky Krishna. Blowing like the sunshine, he's the cool, cool one. Rockin', rockin' Rama. Now do you wanna mess up? He's the bad, bad boy. The cranky, cranky Krishna. Blowing like the sunshine, he's the cool, cool one. Rockin', rockin' Rama. 4 మిర్రర్లు 10 టీ కప్పులు కలర్ టీవీ ఏంటిదంతా రామకృష్ణ గారి వల్ల జరిగిన డ్యామేజ్ అమ్మా. మన ఇంటి ఖర్చుల కన్నా వాడి డ్యామేజ్ ఖర్చులు ఎక్కువైపోయాయి ఈసారి వాడు బాల్ వస్తే హలో బాల్ లోపలికి వస్తే బయటికి పంపాలి తెలదా నీ కెరియర్ లో 50 అద్దం వాళ్ళు కొట్టారా కంగ్రాట్స్. సాయంత్రం వాదర్గట్ మీద ఫుల్ పార్టీ. ఎలా కూర్చున్నాడు చూడు కోతి బ్యాచ్ వేసుకుని ఏయ్ ఏంటంతసేపు కొంచెం కూడా మేనేజ్ లేదా నీకు రోజు ఇదే పనా ఏం చేస్తామమ్మా మా వాళ్ళు గోడ తగిలితే 4 అద్దం పగిలితే 6 అని చెప్పారు ఏరా అవునవునవును. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ఇదంతా నువ్వు కావాలని చూస్తున్నావు అబ్బచ్చా మీ అన్న ఒక నెల ఇంబని నీకు బీట్ వేసుకుని రిలయన్స్ కంపెనీ రాయించుకుందామని పేస్ చూడు ఏంట్రా వాగుతున్నావు? తొందరపడి కమిట్ అవ్వకే నా క్యారెక్టర్ నీకు కొంచెం కొత్త చేయి కలిపితే చచ్చేదా కొదలను చేయి లేపితే చంపేదా కొదలను సో టెంప్ట్ చేయకు హలో అక్క చెప్పు ప్రియా సంక్రాంతి హాలిడేస్ కి ఊరికొద్దాం అనుకుంటున్నాను అన్నయ్యని అడిగి ఫోన్ చేస్తావా నువ్వెంత చదివినా మారవే దీనికి కూడా అన్నయ్యని అడగాలా హే అన్నయ్య ఎలా ఉన్నావు బాగున్నాను రా పండగ హాలిడేస్కి ఇంటికి వద్దాం అనుకున్నాను ఒకసారి నాన్న అడిగి ఫోన్ చేస్తావని దీనికి కూడా నాన్న పర్మిషన్ రసంగా పండగ అందరూ ఒకే చోటు ఉంటే అన్నయ్య హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇదేదో పెద్ద తప్పైనట్టు అంత భయపడతావేంటే అది కాదురా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా అని ఛీ నీ అంత పప్పు సుద్దిగడు గోదావరి జిల్లాలో మొత్తం ఎదిగినా దొరకటరా అర్జెంట్గా బయలుదేరొచ్చే నా సంగతి నేను చూసుకుంటా సరే బాయ్ ఏ శ్రీష హాయ్. ప్రోగ్రామ్ ఫిక్సా ఈ హాలిడేస్ కైనా మీ లవ్ కి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటారా ప్రయాణం లవ్ మేటర్ తర్వాత చూసుకుందాం క్లాస్ టైం అవుతుంది పదరా. సరే పదండి తెచ్చావా? పొద్దుటి నుంచి ఇది 4వ ప్యాకెట్ ఇలా అయితే ఎలా చెప్పండి లెక్కలు గుమాస్తా చూసుకుంటాడు నువ్వు వెళ్ళు. చదువైపోతున్నా కదండి పెద్ద అబ్బాయికి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? అప్పుడే పెళ్ళేంటండి వాడి జిల్లాలోనే పెద్ద డాక్టర్ అవ్వాలి. సిటీలో చదువు కదండి జాగ్రత్తగా ఉండాలి ప్రేమ గేమ అంటే మీకే ఇబ్బంది పొరపాటును కూడా వాడు అలాంటి పనులు చేయకండి. ఎప్పుడేం చేస్తాడోనని ఇదిగా వీడితోనే నాకు టెన్షన్. నాన్న ఎంత రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చావు నాన్న రామ రామ్ కృష్ణ కృష్ణని బయటికి రా. అంటే అంటే నా క్యారెక్టర్ మీద నీకు అంత డౌటా నాన్న
కళ్ళు మూసుకుని తాళి కట్టరా అని ఒక్క మాట చెప్పు నాన్న. అది షార్ట్ అయినా వెయిట్ అయినా హైట్ అయినా ఆఖరికి ఓవర్ నాట్ అయినా కట్టేస్తాను. చెప్పు నాన్న, చెప్పు నాన్న, ఒక్క మాట చెప్పు నాన్న, కట్టేస్తాను. చెప్పేసి మావయ్య కట్టమని చెప్పేసి. చెప్పు నాన్న, ఇప్పుడు కట్టేయమంటావా చెప్పు. కట్రా రాజా. తాలిబొట్టే కదండి, నేను తెచ్చేస్తాను. తెచ్చేసాను. మావయ్య ఒప్పేసుకున్నారు కదా, కట్టేరా కట్టే కట్టు. కట్టేరా. అన్నాం కదా అని మీకు చెప్పగానే కట్టేస్తామండి. ఇప్పుడే కదా మాట మీద నిలబడతా. ఫ్లోలో వందంటామండి. నువ్వు చెప్పు నాన్న, మన ఇంటికి ఒక పరువు ఉంది. ఈ జిల్లాలో మీకు బోల్డ్ విలువ ఉంది. చక్రపాణి గారు పెద్దవాడికి పెళ్లి చేయకుండా చిన్నోడికి పెళ్లి చేశారండి హో అని ఎవరన్నా అంటే పరువు ప్రతిష్ట మానం మర్యాద అంత గోదరలో గుట్టుకున్నట్టు కదా నాన్న. లేదు నాన్న, నాకు బ్యాడ్ నేమ్ వచ్చినా పర్లేదు కానీ మన ఇంటికి బ్యాడ్ నేమ్ రానే ఉన్నాను. ఇంతకీ మీ వాడు మాట మీద నిలబడినట్ట 20 ఏళ్ళకు పైగా పెంచిన నాకే అర్థం కావట్లేదు, మీకేం అర్థం అవుతాడులేండి. ఏంటో ఎగేసుకొచ్చేతను. తాళెప్పుడు కడతావురా? ఏంటి ఎగతాళా? లే ఎగతాళి కాదురా, తాళి. నో టచింగ్. టెంప్ట్ అయితే నీకు డేంజర్. అరే టెంప్ట్ అవ్వమని చెప్తున్నాను. ఏ టచింగ్ వద్దునా, శీలాలు పోతున్నాయి ఇక్కడ. ఎప్పటికైనా పోవాల్సిందే కదరా. దా అమ్మా. లేకపోతే నన్ను ఊరినాటంటావా? ఈ సంక్రాంతి గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు కదా, చెయ్యాలి కదా. మరి మీ తమ్ముడు గారిని పిలుస్తున్నారా? వాడి పేరు కూడా ఇంట్లో వినిపించడానికి వీల్లేదు. ఇదిరా చెత్తకునే పద్ధతి. క్యాచ్ ఇట్. ఎలా దీనికి కూడా నేను తాళానికి ఇచ్చానా? ఎదవా, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. నవ్వినంత వరకు చాలా కానీ పని చూసుకోరా. ఇవాళ వరకేరా, రేపు నుంచి షాప్ మూసేస్తాను. ఏం సార్ దుకాణం ఎత్తేస్తున్నారా? నోర్మోయ్, ఎత్తేయటం కాదురా. ఇక్కడంటే రద్దీ గళ్ళ ఇఫ్గాన్ రా, అక్కడ మీద రాయల్ ఫ్యామిలీ రా. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో మా ఊరు వెళ్తున్నాను రా. రానిస్తాడా? నోర్మోయ్, చంపేస్తాను. ఏదో ప్రశ్నలు నువ్వు వెళ్ళమ్మా, నువ్వు రెడీ అయిపోండి. హలో హలో అన్నయ్య, నేను సుబ్బారావుని. ఈ సంక్రాంతికైనా ఫ్యామిలీతో ఊరొద్దాం అనుకుంటాను అన్నయ్య. అన్నయ్య ఎవడ్రా నీకు అన్నయ్య? నాకు అసలు తమ్ముడే లేడు. నేనన్నయ్య సుబ్బారావుని. ప్రేమించాను, నిన్ను ఎదిరించాను, తాజ్తో లేచిపోయాను. నా తమ్ముడు లేచిపోలేదు. ఏ రోజైతే ఆ దిగులతో నా తండ్రి పోయారో ఆ రోజే వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? క్యాజీ చచ్చిపోయాడా అని వినిపించింది. చచ్చిపోయాడని కాదే, వచ్చిపోరా అని. అచ్చా అచ్చా, లగేజ్ సర్దేశాను, బయలుదేరదామా? కొంచెం గ్యాప్ ఇవ్వే, ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. మా చిన్నోడికి ఫోన్ చేస్తా. ఆ పిచ్చి వెధవుకి నేనంటే ప్రాణం. హలో, ఎవరు? చిన్నోడా, నేనురా, మీ చిన్నాన్నమ్మా. ఓ వెళ్ళొస్తారా? ఎల్లేస్తారా అంటే ఏంట్రా? లేచిపోయిన సుబ్బారావు. సర్లేరా, అదేమన్నా పద్మశ్రీ అంటే పేరుకి ముందెట్టుకోవడానికి. రే, నేను సంక్రాంతికి ఊరొస్తాను రా, నాన్న నొప్పించరా. ఏంటి సంక్రాంతి గురత్నావా? నాన్న సంగం నాకు వదిలే బాబాయ్. నువ్వు అర్జెంట్గా రైలు ఎక్కు. దగ్గర మన జిల్లా గడ బోట్ ఎక్కు. ఓకే, రేపు నుంచి ఫోన్ కొట్టు. అక్కడ బ్యాచ్ తో గోదావరి మీటింగ్ చేస్తాను. ఏంట్రా టపాసులే కాల్చి హడావుడి చేసి తీసుకెళ్తావా ఏంటి? కాదల్ల సారు, నిన్న అలుగుతికి నెత్తిరి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి, కిడ్నీ ఎన్టీఆర్ ట్రస్ట్ కి డొనేట్ చేద్దామని. లేకపోతే సంక్రాంతికి వస్తాడంట. సంక్రాంతికి నీ ఫేస్ లేచిపోయేలా మ్యారేజ్ చేసుకోవడం అవసరమా? ఏంట్రా లవ్ మ్యారేజ్ చేసుకుంటే తప్ప? ఈ లవ్ లేచిపోవడాలు మనకు గెట్టవు కానీ ఇప్పుడు అర్జెంట్ గా ఫోన్ పెట్టలేదు అనుకో, నా బూతులు వచ్చేస్తాయి. నీ నాన్న ఇంకేమైనా చదవమంటావా? రే, నన్ను సర్ది సంచిలో పెట్టి గోదావరిలో ఇసిరేరా. నా కోసం ట్రస్టులు వెయిట్ చేస్తున్నాయంట అక్కడ. ప్రయాణం లేదు, తొక్కలేదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. శిరీష, మా బాబాయ్ లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయినప్పటి నుంచి మా నాన్నకి లవ్ మ్యారేజెస్ అంటేనే పడదు. సో మన టాపిక్ ఆయనతో నేను మాట్లాడలేను. మరి ఎలాగా? నీ సైడ్ నుంచి రావడమే బెటర్. మీ అన్నయ్యని ఒప్పించగలిగితే ఆయన వచ్చి మా నాన్న అడుగుతాడు. అప్పుడు మా నాన్న కాదనే ఛాన్సే ఉండదు. ఓకేనా? ఐ విల్ ట్రై. మన జిల్లాని గడ బోట్ ఇంకా రాలేదంటరా. బోట్ వచ్చేస్తుందిరా. రండ్రా. వచ్చేసింది. ఎలా ఉన్నారా? బాగున్నాను రా. కొంచెం రేంజ్ మెయింటైన్ చేయరా. ఎవరితో పడితే వాళ్ళతో ఎక్కడేనా? ఇంకేంటి విశేషాలు? అదేంటక్క అలా ఉన్నావు? నీతో పాటు లంచ్ లో కోతులు వచ్చాయా? కోతులా? రేపు బ్యాగ్ పట్టుకోరా. ఊరు మందమ్మా, 100 అంటాం. అవుటర్స్ మూసుకు కూర్చోవాలి. సర్లే పదా. బాగున్నావు కదమ్మా? బాగా చదువుకుంటున్నావమ్మా?
బానే చదువుతున్నాను. ఇంకా బాగా చదువుకోలే, ఫస్ట్ క్లాస్ రావాలి. అడ్డమైన కాకులు తెగ అరుస్తున్నాయి. హాయ్ వదినా. జస్ట్ వాచ్, ఆఫ్టర్ 2 months ఐ విల్ బి డాక్టర్ శిరీష. అమ్మా శిరీష, నీకోసం హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రిలో ఉన్న అన్ని పెద్ద హాస్పిటల్స్లో జాబ్ గురించి మాట్లాడిపెట్టా. నువ్వు నీ ఎగ్జామ్ పాస్ అవగానే నువ్వు ఏ ఊర్లో ఏ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ హాస్పిటల్లో జాబ్ రెడీ. నేను జాబ్ అది ఎందుకు, ఒక మంచి పెళ్లి సంబంధం చూద్దాం. తర్వాత మనమే ఒక పెద్ద హాస్పిటల్ కట్టిస్తే పోతే ఏమ్మా? వెళ్ళి రెస్ట్ తీసుకోమా. నీకు ఎలాంటి సంబంధం కావాలి? నువ్వు ఇలా సైలెంట్ గా ఉంటే మళ్ళీ నీకే ప్రాబ్లం. నీ మైండ్ లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని ఉంటావుగా. చెప్పు, సిటీలో అబ్బాయా, విలేజ్ లో అబ్బాయా? సిటీ వద్దు, విలేజ్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే విలేజ్ ఫిక్స్డ్. మరి నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? ఇంజనీరా, లాయరా, ఎంబీఏనా? డాక్టర్. పల్లెటూరు డాక్టరు. అలాంటోడు ఎక్కడుంటాడే? ఎందుకుంటారు? ఈ ఊర్లో చక్రపాణి గారు అబ్బాయి ఆనంద్ లేడా? ఆనందా? ఆనంద్ ఏంటే? అన్నయ్యకి తెలిస్తే ఊరుకోడు. అదేం లేదే, ఊరికే ఎగ్జాంపుల్ గా చెప్పాను. ఎగ్జాంపులే కదా. ఆ ఆనందే కావాలంటే నేను టెన్షన్ పడ్డాను. ఆ రామకృష్ణ గారి ఇంటికి ఎవ్వరూ పిల్లనెవరు. వాడి బిహేవియర్ నాకే కాదు, అన్నయ్యకి కూడా నచ్చదు. చాలమ్మా. అమ్మా, హాస్టల్ తిండి తిని తిని డాక్టర్ అయ్యేలోపు పేషెంట్ అయ్యేట్టున్నావు. ఇక్కడున్న 4 రోజులైనా సుష్టిగా తినరా. నెయ్యి ఉప్పు కారాలు తగ్గించాలి, లేదంటే హెల్త్ పాడవుతుందన్న. అరే కొత్తగా చెప్తావేంట్రా? నా హెల్త్ ఏమైంది? నాది స్టీల్ బాడీ. స్టీల్ బాడీ కూడా చోట్లాడతాయి, చూసుకోండి. నువ్వు ఆగరా. అది కాదు నాన్న, ఈ వయసులో తినకూడదు కదా. నాకేం డోకా లేదురా. నాకేమైనా అయితే డాక్టర్ ఆనంద్ ఉన్నాడు కదా. ఏదో జరుగుతుందని కోరికల్ని చంపుకొని బతకలేనురా. నాకున్న ఆశ ఒకటే, నా బిడ్డలిద్దరూ ప్రయోజకులు అవ్వాలని, 10 మందికి ఆదర్శంగా బతకాలని. ఆల్రెడీ మనం అదే పనిలో ఉన్నాం. పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. వాడు డాక్టర్ అవుతాడు, నువ్వేమవుతావు చెప్పు? ఈ డాక్టర్ ఆఫ్టర్ ఆల్ 3 అక్షరాలు. ఇక్కడ డాక్టర్ తమ్ముడు అంటే 6 అక్షరాలు. అది జాలదేటి. మాటలకేం తక్కువ లేదు. కొంచెం పప్పు చారువే. కరెక్ట్ టైంకి వచ్చినట్టున్నారు. రండి రండి, భోంచేయండి. ఆల్రెడీ ఇంట్లో భోంచేసి వచ్చావు అంకుల్. రామకృష్ణ, నువ్వు భోంచేసి వచ్చే భోగి మంటల గురించి మాట్లాడుకుందాం. ఏంటే నువ్వా? ఆకలి దుబ్బేస్తుందా? గుమ్మలాడి గుత్తంకాయ కూర తినకుండా చేసావు కదరా. దీనికే కకుర్తి పడతారేంట్రా? రాత్రికి తోటలో మందు పార్టీతో పాటు రవణమ్మ హోటల్ నుంచి భోజనం కూడా ఏర్పాటు చేసి. ఇదిగోరా, నీ రూమ్ మొత్తం సర్దేశాను. థ్యాంక్స్ రా. అమ్మని ఏదో మర్చిపోయాను. చూసి చాలే. అరే టెలిస్కోప్ బట్టలు ఎంత పొదుపుగా వాడారా. సొల్లు గార్చకరా, అమ్మాయి తడిసిపోద్ది. ఇదేంట్రా పని చేయట్లేదు? చెవులో పెట్టుకోరా. అయినా పని చేయట్లేదు. పెట్టుకోమంది అది కదా. ఇది పని చేస్తుందా? మరి అదే రికార్డ్స్ పెట్టలేదా? ఏంటిది? కాలేజ్ ఫొటోస్ రా. ఏంటి? నా దగ్గర సీక్రెట్లు ఏంట్రా? కాలేజ్లో మంచి కసకలు ఉన్నారా? ఏంట్రా మూలం నుంచి నువ్వు? ఫస్ట్ ఇయర్ రా, కొంచెం కొత్తగా ఉంటుంది కదా. రే, ఈ అమ్మాయి రైస్ మిల్లర్ చెల్లెలు కదా? అవును. తెంగర బచ్చరా బాబు, అమ్మతరం గ్యాప్ మెయింటైన్ చేయి. ఇక్కడ కూడా అంతే బాసు. మనోడు సౌత్ అయితే ప్రియా నార్త్. భిన్న ధృవాలు ఆకర్షించబడును. అవునవును, నేను కూడా బల్లే చదివా. అది సైన్స్, ఇది లైఫ్. పొరపాటును కూడా అలాంటి జరగవు. ఏంట్రా అంతసేపు చూస్తున్నావు? అది సెకండ్ ఇయర్ది. నా ఫేస్ ఏమైనా చేంజ్ అయిందా? ఫేసే కాదు, ప్లేస్ కూడా చేంజ్ అయింది. ఏంటి థర్డ్ ఇయరా? అవును. ఎక్కడేంట్రా మరి? గ్యాపే లేదు. ఏంటి మ్యాటరు? చూసించాలి, ఆల్బమ్ ఇచ్చే. ఫోర్త్ ఇయర్ ఫోటో చూడండి. ఎక్కడికి రా? భోగి భోగి మంటలు తక్కువ. అరే, ఇక్కడ ఆల్రెడీ మండిపోతుంది. వదిలా. ఇప్పుడు నిన్ను వదిలేస్తే పండగ మూడ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ దొరకవురా. అమ్మా, ఏం చేస్తున్నావే వాణ్ణి? బాబోయ్, దీని ఒంట్లో ఎంత హీట్ ఉందండి? 100 భోగి మంటలు సగం ఒకేసారి తగిలినట్టయింది. అర్జెంట్గా చన్నీళ్ళతో స్నానం చేస్తే కానీ మంటది. తెల్లారగానే పల్లె తుళ్ళి తుళ్ళి పడుతుంది. మా బిళ్ళతోటి తోరణాలను కడుతుంది. పరుగున రారండి, పండగ చేయండి. పరుగున రారండి,
పెరిగిన ఖర్చుల బాధలు, అప్పులు పెను ముప్పులు, పరీక్ష రాసే తిప్పలు, త్వరగా అన్ని తెచ్చి తనలో కలిపే మందంట, ముందరున్న ఈ భోగి మంట. ఎగలేరా చంటి, ఇంకా నిదరేంటే, అట్ట చూద్దామేంటి, ఎగరారా బంటి. గంతులు కేరింతలు, చిరునవ్వుల గిలిగింతలు, ఆశలు ఆ ఊహలు, మంచిని పెంచే మనసులు, గబ 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 అన్నీ కలిపి రుచిగా వండే మందంట, గుమగుమలాడే పిండి వంట. ఎగలేరా చంటి, ఇంకా నిదరేంటి, ఎగరారా బంటి, అట్ట చూద్దామేంటి. మీ ఇంట్లో మన లవ్ గురించి చెప్పడానికి ట్రై చేసావా? నీ పేరు చెప్తేనే మా చెల్లి సీరియస్ అయింది. నీకు లవ్ గురించి ఏం చెప్పను? మరి ఇప్పుడు ఏం చేద్దాం? మన వాళ్ళంతా అక్కడే ఉన్నారుగా, నువ్వు వెళ్ళి చెప్పు. అమ్మో నేనా? లేదంటే నన్ను మర్చిపో. థ్యాంక్స్. ఊళ్ళో వాళ్ళంతా ఇలా ఒకే చోట కలవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కాంపిటీషన్ చేసావా? స్వయంగా నేనే చేశాను. ఏ ఆగు, ఆంటీ చేసింది. అవునా? రే పట్టుకో. ఎలా ఉంది రామకృష్ణ? నేనే చేశాను, నీకు ఇష్టమని. ఏమా స్వీట్లు వచ్చినాయా? లేదురా, ఫోన్ చేయి. రాలేదా? ఇంకెంతసేపు పడతాయా? 2 రోజులు ఎంత ఆర్డర్ ఇచ్చి. ఏ శిరీష ఆగు. 4th ఇయర్ ఫోటో ఇద్దా? అక్క అక్క, అరే వదిలు. అంతే. రేయ్, ఎంత ధైర్యం రా నీకు? అది కాదు మా అక్కని పట్టుకుంటావా? అతను తప్పేం లేదు, మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. వీడితో లవ్ అంటే చెత్త ఫ్యామిలీ వీడును. అయినా నీకు ఎవరు దొరకలేదా? ఆడదానిలా బిహేవ్ చేయి. అమ్మాయిని కొడతావురా? శివా, రాము, ఏమైంది? వీడి ప్రియ మీద చేయి చేసుకున్నాడన్న. ఎరా అమ్మాయిని కొట్టావా? కొట్టాను. ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం ఏంట్రా? ఎందుకురా కొట్టావు? ఆడదనే విషయం మర్చిపోయి రౌడీలో బిహేవ్ చేసింది కాబట్టి కొట్టాను. అబ్బే, నా 6th సెన్స్ ప్రకారం ఇది కరెక్ట్ కాదండి. అమ్మాయి ఒంటరిగా ఉండటం చూసి రామకృష్ణ చేయి పట్టుకుని పక్క లాక్కెళ్ళి ఉంటాడండి. అమ్మాయి నిప్పు కాబట్టి తప్పు అని ఉంటదండి. అసలే కత్తులు ప్లేట్లతో గొంతులు కోసేసే కాలం కదండి. కోరిక తీర్చలేదని కొట్టుంటాడంతే. ఎరా నేను అన్న తప్పే ఉంది, కరెక్ట్ గా జరుగుతుంది. నోర్మోయ్, వాడు నా కొడుకు. అలాంటి నీచ పనులు చచ్చినా చేయడం. చూడండి, మీ కొడుకు మీరు అనుకునేంత ఉత్తముడేం కాదు. ఇక నుంచి అయినా కొంచెం అదుపులో పెట్టండి. అంటే ఇంతవరకు గాలికి వదిలేశానా?
నా పెంపకం గురించి ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. మీరు ఎలా పెంచారో వాడు ఎలా పెరిగాడో తెలుస్తూనే ఉంది. రామా, ఊళ్ళో ఎక్కడ ఏ గొడవ జరిగినా మొదట నీ పేరే వినిపిస్తుంది. పెద్ద రౌడీలా బతకాలనుకుంటున్నావా? అన్న ఆడి గురించి మీకు తెలీదు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏమైనా జరిగినాయి. న్యాయం చెప్పాల్సిన పెద్ద మనిషి తన కొడుకు తప్పు చేస్తే సమర్థిస్తున్నాడు. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళతో నేను మాట పడాల్సి వచ్చింది. మీకు ఇదే చెప్తున్నాను, ఆ ఇంటి విషయాలు ఏమీ ఇక్కడ వినిపించకూడదు. చూడండి, ఇక మీద ఏం జరిగినా వాళ్ళ విషయంలో నాకు తెలియకుండా ఎవరు జోక్యం చేసుకోవద్దు. పద్ధతి పాడు లేని వాళ్ళతో మనకెంట్రా? ఎక్కువ ఆలోచించుకో. నాన్న ఎవరితో గొడవ పడితే మళ్ళీ కలవరని తెలుసు కదా. సో అమ్మాయితో పెళ్లి తాటే వద్దు. వీళ్ళు ఎగ్జామ్స్ బారాయి. ఇప్పుడు అర్థమైందా ఆ రామకృష్ణ గారి ఫ్యామిలీ ఎలాంటిదో? చచ్చిన ఇంటితో సంబంధానికి అన్నయ్య ఒప్పుకోడు. ఈ లవ్వు గివ్వు మర్చిపోయి ఎగ్జామ్స్ బారాయి. నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసరికి నీ మనసులో అతను ఉండకూడదు. ప్రియా, అన్నయ్య, అక్క నంబర్ చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను, దొరకట్లేదు. వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ ఏదైనా ఉందా? నా దగ్గర తన రూమ్మేట్ నెంబర్ ఉంది, నేను ట్రై చేస్తాను. త్వరగా. హలో హలో, ఎవరు? నేను ప్రియా, శిరీష సిస్టర్ని. అక్క ఫోన్ కలవడం లేదు, ఒకసారి ఫోన్ ఇస్తావా? మీ అక్క ఇక్కడ లేదు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? సారీ ప్రియా, ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి శిరీష ఆనంద్ల బిహేవియర్ లో ఏదో తేడా వచ్చింది. ఏమైంది? మీరు తప్పు చేస్తున్నారేమో అనిపిస్తుంది. మీ పేరెంట్స్ ని కన్విన్స్ చేస్తే బెటర్ ఏమో. ఏం చేయమంటావు? అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిపే ధైర్యం లేదు. అలాగని మేము విడిపోయి బతకలేం. అందుకే ఈ పని చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళారో తెలీదు ప్రియా. చేసిందంతా చేసి ఎలా ఆడుకుంటున్నాడు. స్టాప్, ఆర్ట్ లేడీస్ గోయింగ్. ఇదిగో పద్మా, బాలేస్తాను, వికెట్ పడిపోద్ది. మోకలదా కోకలాగి సీలుగర్లాగా డాన్స్ చేయాలి. ఏడ్రా నుంచి మిషన్లో వేసి బటన్ నొక్కానంటే జ్యూస్ అయిపోతావు. యాదవ్ సచ్చినోళ్ళారని. నేను కొంచెం గేరెక్కి పట్టు. రామకృష్ణ! ఏంటే ఇవాళ బాల్ రాలేదు, నువ్వే వచ్చావా? ఫీల్ అవుట్, నేను కొడతాను. నువ్వు వెళ్ళు. సౌండ్ చేస్తుంటే గొడవ పెట్టుకోవడం వచ్చినట్టుంది. దీని సంగతి నేను చేస్తాను, మీరు కానీ రా. బాలీరా. ఏంటే ఏం నోరులేస్తుంది? ఏం మనుషులరా మీరు? సోడా బుడ్డి కళ్ళద్దాలు, అమాయకంగా ఫేసు. ఎంత బుద్ధిగా కనిపిస్తాడ్రా మీ అన్నయ్య. ఎంత పెద్ద క్రిమినల్ అనుకోలేదు. ఏమైందే, మా వాడు వదిలేసాడు, మీ అక్కే స్టెథోస్కోప్ ఊరేసుకుందా? తీసుకెళ్లిపోయాడ్రా. ఏంటే అర్థం కాలేదా? లేపుకుపోయాడు. నాకు తెలుసా మీరు పెద్ద ముదర జాతని. మావాడు బీర్ లేపమంటే లేపలేడు, మీ అక్కని లేపుకుపోయాడా? మీ అక్కే మావాడిని లేపుకుపోయి ఉంటుంది. జోకులొద్దు, ఇది తెలిస్తే మా అన్నయ్య పిచ్చోడైపోతాడ్రా. మా బాబాయ్ అయితే చచ్చిపోతాడే. అమ్మ నాన్నయ్య ఎంత పని చేశారా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? TV5 రమేష్ గారి దగ్గరికి, చిన్న తాతయ్య ఇంటికి. వెళ్ళు సార్. కరెక్ట్ గా గెస్ చేసావురా. చక్రపాణిని ఎదిరించి పెళ్లి చేయగలిగిన గట్స్ ఉన్న వ్యక్తి నేను ఒక్కడే. నీకు తెలుసో తెలియకో 3 మంచి పనులు చేసావురా. 1 లవ్ చేయటం, 2 లేచిపోవటం, 3 నా దగ్గరికి రావటం. నేను ఇప్పుడు 4వ మంచి పని చేయబోతున్నాను. అది నీ పెళ్లి. ఓకే? బేటానా? బేటగాడు ఇక్కడే ఉన్నాడుగా, ఎవడో చూడది. హలో రామకృష్ణ బేటా. పిన్ని, అక్కడికి అన్న ఏమన్నా వచ్చాడా? వచ్చాడు బేటా. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఎవరు అమ్మాయిని తీసుకొచ్చాడా? అవును బేటా, మీ బాబాయ్ వాళ్ళ పెళ్లికి ఏవేవో ప్లాన్లు చేస్తున్నాడు. పిన్ని, నువ్వు అలాగే ఫోన్ తీసుకెళ్ళి బాబాయ్ పక్క నుంచో. ఈ పెద్దోళ్ళంతా ఇంటేరా, మన యూత్ ఫీలింగ్స్ అర్థం చేసుకోరు. వాళ్ళ దృష్టిలో ప్రేమ ఆకాశంలో ఎగురుతున్న విమానం లాగా చాలా చిన్నది. అది ల్యాండ్ అయితే కానీ తెలియదురా దాని రేంజ్ ఏంటో. నువ్వేం టెన్షన్ పడకరా,
హాఫ్ కిలోమీటర్ దూరంలో ఆర్య సమాజం ఉంది. నేనే దగ్గరుండి ఈ రోజు నీ పెళ్లి చేయిస్తాను. థ్యాంక్స్ బాబు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఏమే ఛాన్స్ దొరికింది, వీళ్ళిద్దరు పెళ్లి చేసి నా సంగతి ఏంటని మా అన్నయ్యని లాజిక్ లో ఇరికిస్తాను. ఆ పుడతగాడు ఇంత లేడు, నాకు ఎల్ఎస్ఆర్ అని టైటిల్ ఇస్తాడే, నా కోసం ట్రస్టులు బుక్ చేస్తాడే. అమ్మ నాన్న సారు ఎంత రివెంజ్ ప్లాన్ చేసావా? సునాహేనా బేటా? ఆ పిన్ని ఎలాగైనా ఈ రోజుకి పెళ్ళాపా, రేపటికల్లా వచ్చేస్తాను. పెళ్ళంటున్నావేంటి? అదే నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టి మెడలు తాళ్ళు కట్టి కాళ్ళకి మెట్లు. పెళ్ళైపోయిందా? చేసేసుకున్నారా? అదే పని మీద ఉన్నారు. ఇప్పుడు మన ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ చూడాలి. బట్టకారలొద్దు. ఎక్కడున్నారు వాళ్ళు? చెప్పు. అబ్బచ్చా, నీకు అడ్రస్ ఇచ్చి ఛార్జీకి డబ్బులు ఇచ్చి దగ్గర బండికిస్తే నువ్వు మీ అక్కని తెచ్చుకుంటావా? మాడేమో పిచ్చోళ్ళగా మీ అక్కని తెచ్చుకుంటూ ప్లాట్ఫామ్ వెంట పడతారు కదా. పనికి మళ్ళీ ప్లానింగ్ వద్దే, గుట్టుగా నానకొచ్చి నువ్వు మీ అక్కని తెచ్చుకుని నేను మా అన్నని తెచ్చుకుంటా. ఎక్కడికి రావాలి? లాంచీలో కలుద్దాం. దొరికాక ఇస్తా చూడరా నీకు. ఏమ్మా అక్కతో మాట్లాడావా? మాట్లాడానన్నయ్య. మాట్లాడావా? ఎక్కడుంది? తన ఫ్రెండ్స్ తో కలిసి భద్రాచలం వెళ్ళిందంట. భద్రాచలం ఎందుకు వెళ్ళింది? ఎగ్జామ్స్ బాగా రాస్తే సీతారాములకు అర్చన చేయిస్తానని మొక్కుందంట. అది నాతో చెప్పొచ్చు కదమ్మా. గుడికి వెళ్తానంటే నేను వద్దంటానా? నీకు తెలుసు కదన్నయ్య, తనకి నీతో ఏదన్నా చెప్పాలంటే భయమని నన్ను కూడా రమ్మంది. వెళ్తానన్నయ్య. వద్దమ్మా ప్లీజ్ అన్నయ్య, గుడికే కదా. శివా అన్నా ఉండమ్మా చెప్తాను. నువ్వు పని చేయి, అమ్మాయితో భద్రాచలం నువ్వు కూడా వెళ్ళు. నాకేం భయం లేదు, నేను ఒక్కదాన్ని వెళ్తానన్నయ్య. భయం నీకు కాదమ్మా, నాకు. వెళ్ళి బట్టలు సర్దుకో. సరే అన్నయ్య. భద్రాచలం రావాలి రావాలి. వెళ్ళేటప్పుడు భక్త రామదాస్ సినిమా, వచ్చేటప్పుడు మసాలా సినిమా. ఇంకెంతసేపు? వెళ్ళిపోవడమేరా. ఆ ప్రియ ఏంట్రా అక్కడి నుంచి ఉంది, ఎవరి కోసం వెయిట్ చేస్తుందో? మన కోసమే. ఇప్పుడు మనం ఏం చెప్తే చేస్తుంది. నువ్వు బాగా అడిగితేనే అవ్వలేదు, నువ్వు చెప్పిన పనులు చేద్దా ఏంటి? అది నిన్నటి వరకు రా. ఇప్పుడు అది టీవీ, మన రిమోట్. చూస్తావా? ఏంట్రా రే అడిపోతున్నాయంట్రా. ఇక్కడేం చేస్తున్నావు మా అవతల లాంచ్ వెళ్ళిపోతుంటే పద. వెళ్దాం ఉండు. ఎవరి కోసం చూస్తున్నావు? ఉండు. వస్తావా రావా? ఎంతసేపు వెయిట్ చేయాలి? లాంచ్ బయలుదేరిపోతుంది. రా రా, అదే భద్రాచలం వెళ్ళేది. అటెందుకమ్మా, పైన కూర్చుందాం పద. ఇక్కడే గాలి బాయేస్తుంది శివ. అయ్యో వినమ్మా నా మాట. ఎరా చూసావా? సర్లే మళ్ళీ ఇటు దూకు. ప్రియమ్మా, ప్రియా వీడు ఇందులో ఉన్నాడు, మనం ఆ పొట్లోకి వెళ్దాం పద. చెప్తుంటే వినిపించుకోవమ్మా. ప్రియా అయ్యో, మనం కూడా ఆ బొట్లోనే వెళ్దాం. ఏం మాయ చేసావురా? ఏంటమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తుంది. జాగ్రత్త, పడిపోతాం. ప్రియా ప్రియా పట్టుకో. ఏంటి మనం కూడా వస్తావా? నూరుకో అమ్మా, ఏదో ఒకటి చేయరా. వాడు ఎక్కడ పోతే రేవుకు బ్యాట్నేమో. ఈ లోతుకి పోతే రేవుకి కాదు, అడుగు బ్యాట్నేమో. నాకని చెయ్యి బాబు. ఏం కంగారు పడకమ్మా, వాడికి నీకు 2 టికెట్లు భద్రాచలం డబ్బులు. దీన్ని కూడా దోసేరా, పేడ వదులుతుంది. శివ, నీకేం కాలేదు కదా? ఏం కాలేదులేమ్మా. రే కన్నా, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇది నన్ను ఫాలో అవుద్ది, నువ్వు దీన్ని ఫాలో అయిపో. నువ్వుదా. ఏంటమ్మా ఇది? మాట్లాడుకో. ఎరా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే జంప్ చేస్తుంది. ఇద్దరు కలిసి జెండా అయితే ఎత్తున్నారా ఏంటి? నా బూట్లు వెళ్ళారని తెలిస్తే మీ నాన్న నన్ను అప్పడం చేస్తాడు. 7 సార్లు కదవా, మనకి ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, అటు తీసుకోవడానికి వెళ్తున్నాను. అది కూడా నాకు తీసుకోవడానికి వెళ్తుంది. నువ్వు ఎక్కువ ఆలోచిస్తే పని. పిన్ని, బేటా ఈ రోజుకి పెళ్లి ఆగిపోయింది. అమ్మయ్యా, ఏం చేసావు పిన్ని? మీరెందుకు ఇక్కడ వెళ్ళండి. ఏంటి ఏం చేశాడే వాడు? చుక్కే బేటాయే అందర్ లోపల దాక్కుని కూర్చున్నావా? పెళ్లికి టైం అవుతుంది. ఏంటే టైం అయ్యేది? తలుపు తీస్తే వాళ్ళ తలకాయ తీసి గురుద్వారలో పడేసేటట్టున్నారు. ఏం చేశాడే వీడు? రేయ్ రాను రా. వాళ్ళు ఏమన్నారు నువ్వు? నేను పెద్దగా ఏమనలేదు అన్న, వాళ్ళ అమ్మాయితో లేచిపోదామా అన్నాను అంతే. అమ్మా బాగా చేశానా? సూపర్. మీ నాన్న పొట్టోడైనా నువ్వు మాత్రం గట్టిగా పుట్టావురా. ఈ పెద్దోడి పెళ్లి నా చావుకు వచ్చినట్టుంది. ఈ రోజు పెళ్లి ఏమవుద్ది? ఇక మీ బాబాయ్ బయటికి వెళ్ళే పరిస్థితే లేదు. నువ్వు రేపటికల్లా వచ్చేసేయ్. మా జనశ్రీ ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం కోసం ఒక కొత్త ప్రోగ్రామ్ పెట్టాం. ఇప్పుడు సత్యనారాయణ నుంచి నాయసరాలో డాన్స్ చేస్తాము. వాళ్ళ గురించి ఏమన్నా తెలిసిందా? యా తెలిసింది. ఇప్పుడు ఎక్కడున్నారు? అక్కడ.
అక్కడంటే ఎక్కడ? అక్కడే. అయ్యో ఎక్కడున్నారు చెప్పచ్చుగా. ఏయ్, నీకు మీ అక్క కావాలా అడ్రస్ కావాలా? అక్కే కావాలి. అది మూసుకు కూర్చో. ఏంటమ్మా ఏమంటున్నాడు? మూసుకు కూర్చోమంటున్నా. నువ్వు కూడా అదే మెయింటైన్ చేస్తే బెటర్. శివ శివ గొడవలొద్దు. అది అలా కంట్రోల్లో పెట్టు. శివ, ఆ రామకృష్ణ ఎక్కడ కనిపించట్లేదు. అదిగా వెళ్తున్నాడుగా, దరిద్రం వదిలింది. అయ్యో దరిద్రం వదలలేదు, ఇప్పుడే పట్టింది. నువ్వు బ్యాగులు తీసుకుని వచ్చాయి. ఏమండి డబ్బులు ఇక్కడికమ్మా ప్రియం, ఆగమ్మా. మనం వెళ్ళాల్సింది భద్రాచలం అయితే ఇక్కడ దిగావేంటమ్మా? లేదు, మనం చచ్చినట్టు అతని వెనకాల వెళ్ళాలి, లేకపోతే అక్క దొరకదు. నువ్వు రా. అక్క దొరకపోవడం ఏంటమ్మా? అక్క భద్రాచలంలో ఉందిగా. లేదు, అక్క భద్రాచలం వెళ్ళలేదు. వాడు అన్నయ్యతో లేచిపోయింది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఇంత పెద్ద విషయం జరిగితే అన్నయ్యకి చెప్పకుండా ఉంటావా? రా. ఆపు శివ, అన్నయ్యకి విషయం తెలిస్తే తట్టుకుంటాడా? అలాగని మనం ఊరుకుంటావా? నువ్వు రామ్మా. వద్దు, ఏమవదు. అతనికి తెలుసు అక్క ఎక్కడుందో. అన్నయ్య అడిగితే భద్రాచలం వెళ్ళొచ్చామని చెప్తాం. రా వెళ్దాం, రా. అయ్యో శివ తొందరగా రా. ట్రైన్ వెళ్ళిపోతున్నట్టుంది. రామకృష్ణ వెళ్ళిపోతాడు. రామకృష్ణ ఎంతసేపు వచ్చేయాలి? పద. మరి టికెట్ నేను తీసుకున్నాను. రాబే, ట్రైన్ వెళ్ళిపోతుంది. అమ్మా జాగ్రత్త. శివ త్వరగా రా. ఏం టెన్షన్ పడ్డారా? టికెట్ లేకుండా ఎక్కేస్తావరా? సార్ సారీ సార్, రన్నింగ్ ట్రైన్ ఎక్కాను సార్. వచ్చే స్టేషన్లో తీసుకుంటాను సార్. సారీ సార్. పాతకాళ్ళ నుంచి చూస్తున్నాను, ప్రతి వాడు చెప్పేది ఇదే. సార్ కావాలంటే డబ్బులు ఇస్తాను సార్. డబ్బులు ఇస్తావా? అంటే లంచం ఇస్తానంటావరా నాకు? నెక్స్ట్ ఇయరే రెడీగా ఉండమని చెప్పు. అదేంటి టికెట్లు తీసుకోలేదా? అబ్బా తయారుగా తీసేస్తారు. మరి నీకైతే మాట ఇచ్చాను కాబట్టి తీసాను. ఆడికి నాకు సమయం తొక్క. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తోకలు కూడా అవసరమా? కృష్ణ వాళ్ళు వచ్చేస్తున్నారు, ఏదో ఒకటి చేయవా ప్లీజ్. ఓ పని చేయరా, ఆడిచ్చి దోశ లోపల నువ్వు దూకే ప్రెస్టీజ్ అని మిగిలింది. ప్లీజ్ రామకృష్ణ, ఏం చేయాలో చెప్పు. సరే, సిగ్గు లజ్జ వదిలేసి బాత్రూమ్ దూరుకో. నేను బాత్రూంలోకి వెళ్ళామేంటి? నేను వెళ్ళాను. శివ వెళ్ళు శివ ప్లీజ్. వాళ్ళు వస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ నా మాట విను శివ ప్లీజ్. ఓయ్ టికెట్ మీది. రామకృష్ణ 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 Here she comes, here she comes. ఊలా ఊలాలా అందమైన భూతమండి ఆడపిల్ల. ఊలా ఊలాలా అడ్డమైన వాటికైన చెత్తగోళ్ళ. ఊలా ఊలాలా అందమైన భూతమండి ఆడపిల్ల. ఊలా ఊలాలా అడ్డమైన వాటికైన చెత్తగోళ్ళ. లెక్కెక్కి ఎగురుతుంది, ఎత్తేసి నేలకి కొట్టాలా. దిక్కెక్కి తిరుగుతుంది, కట్టేసి వార్తలు పెట్టాలా. దెబ్బ కొడితే దయ్యాలు వదలాలా. ఓలాలా ఎన్న తిరిగి దన్నాలు పెట్టాలా. ఓలాలా Come on, yeah, come on. It's like that. Listen to me, listen to me, listen to me now. నన్నే తరుముతుంది గోస్ట్ రైడర్లా, గుండె తొలిచి వేస్తుంది. డ్రాకులాలా దాడి మొదలు పెడుతుంది. ఢాకిని జాతి పిల్ల ప్రాణం తోడి పెడుతుంది. షాకినీలా కీరికిచ్చ
లా 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 అడ్డమైన వాటికైనా చెత్తగోలా పోన్లే అనుకున్నొదిలేస్తే పొగరు పెంచింది పాపం అనుకునెళ్ళిపోతే రెచ్చుతుంది అమ్మో కనబడదు గాని కొమ్ములే మొలిచి ఉంది కోటింగ్ సరిపడేలాగా ఇచ్చుకోండి కారం తెచ్చి కోసి కుక్కి పీక పిసికి పొడిచే భూతం ప్రేతం బయటికొస్తే గొయ్యి తవ్వి పూడ్చే దెబ్బ కొడితే దయ్యాలు వదలాలా ఉలాలాలా. నిన్న తిరిగి కన్నాలు పెట్టాలా ఉలాలాలా. ఏంటి ముంబై తీసుకొచ్చావేంటి? లేచిపోయి వచ్చిన ముంబై వస్తే ముంబై రాకుండా బెంగళూరు వెళ్తారట్రా ఏదవా బాబాయ్ ఉండేది ముంబైలో మూసుకుని ఫాలో అవ్వండి. నువ్వు అర్జెంట్గా బ్యాగ్స్ తీసుకుంటా మనం ఇతన్ని ఫాలో చేయాలి. ప్రియా ప్రియమా ప్రియా ఆగు, మనం ఇక్కడ రాకూడదు, పదమ్మా. అచ్చా ఈడో భాష ఇడికి ఇక్కడ పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఇటు నేసడానికి బయట కనులతో జనాలు వెయిటింగ్, మరి వస్తే రండి లేకపోతే దుబ్బేయండి నేను వెళ్తాను. అప్పుడెప్పుడు అనుకోకుండా వదినకలా జరిగిందని రోజు అలాగే జరుగుతుందా? ఆగమ్మా ప్రియా ప్రియమా ప్రియా ప్రియా నేను చెప్పేది అర్థం చేసుకోమ్మా, మనం ముంబై రాకూడదమ్మా. ప్లీజ్ శివ, అతను వెళ్ళిపోతున్నాడు. ఏంటి అమ్మా అతను మాట్లాడి ఉండు, అన్నయ్యతో మాట్లాడతాం. శివ, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, మనం అక్కని తీసుకుని వెళ్తున్నాం. పద. ప్రియా రామకృష్ణ ఏదో డిస్కషన్ అయిందా ఎక్కడే? రండ్రా, ఈ రోజు నీ పెళ్లి ఎవడ ఆపలేడురా. మామూలు ముహూర్తం కాదు, మహా అద్భుతమైన ముహూర్తం అంతే. అరే ఎవరు వచ్చారు మీరు? ఎన్నేళ్ళైంది బాబాయ్ నేను చూసి, నువ్వు లాకి ఇల్లు ఊరు కళ్ళ తప్పింది బాబాయ్. అవును పిన్ని తమ్ముడు ఎక్కడ? పిన్ని నీ ఓవర్ యాక్షన్ ఆపేరా. ఏం కావాలా నీకు? బ్లడ్ కావాలా, కిడ్నీ కావాలా? ఏ ట్రస్ట్ తో బేరం పెట్టుకున్నావురా? అంత మాట ఏంటి బాబాయ్? బాబాయ్ ఏంట్రా బాబాయ్? నేను వెళ్ళేస్తాను కదా లేచిపోయిన సుబ్బారావుని. వెళ్తాను బాబాయ్, కానీ వెళ్లే ముందు ఒక్క మాట. కొండంత మనిషి నువ్వు ఉన్నావని లేని ధైర్యం కూడబెట్టుకుని నువ్విచ్చిన ఇన్స్పిరేషన్తో ఒక అమ్మాయిని ప్రేమించాను, లేపుకొచ్చాను, నీ దగ్గరికి వచ్చాను. లేపుకొచ్చావా? ఎక్కడుందిరా? ప్రియా వీడెవడు? మా ఇద్దరికి మీడియేటర్. అంటే బ్రోకరా? సరే బాబాయ్, ముంబైలో మాకు తెలిసింది రెండే, ఒకటి నువ్వు, ఇంకోటి సముద్రం. నువ్వు ఎలాగో వద్దంటున్నావు కాబట్టి ఇంకా సముద్రమే కదా. అరే 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 ఆగరా, ఆవేశంలో 100 అంటావురా. ఒరే పెద్దోడా, నువ్వేం టెన్షన్ పడక్కర్లేదురా. మన చిన్నోడు కూడా ఒక అమ్మాయి లేపుకొచ్చాడు. బాబాయ్ వాడు చెప్పేదంతా అబద్ధం, వాడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చి ఉంటారు. లేదురా, వాడు పక్కా బ్రోకర్ తో సహా వచ్చాడు. అతను బ్రోకర్ కాదు, మా అన్నయ్య దగ్గర పనిచేస్తాడు. ఆ అమ్మాయి మా చెల్లి. ఆ అమ్మాయికి వాడికి అస్సలు పడదు. అమ్మ బుడ్డోడా,
నువ్వు ఎక్కడికే? చిన్నోడి దగ్గర నోర్మై, ఇప్పుడు నీ పేరు మీద వాళ్ళకి ఇవ్వబోతున్న చిన్న జలక్. ముంతాజ్, ముంతాజ్, ఎక్కడున్నావే? మన చిట్టి నాన్న వచ్చాడు. అమ్మాయిలు సార్ తప్పిస్తాడు. బాబాయ్ 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 రేయ్, గోదావరి తెలివితేటలు నా దగ్గర కాదురా, నా ఈ బొంబాయి తెలివితేటలు. రండి రండి అందరూ పదండి. అరగంటలో ఆర్య సమాజంలో పెళ్లి ఎలా ఆపుతారో చూస్తాను. వెలుగుముంతో చేపలు. అమ్మ శిరీష, శిరీషమ్మ, అమ్మ. आर्य समाज में मालूम है? हाँ मालूम। जल्दी चलो। సారీ బాస్, కూర్చుని బండికి అవ్వలేదు. సార్ సార్ రేయ్, నువ్వు ఇక్కడ కూర్చో. అమ్మాయి నోటి కూర్చో. నోటి నడవే. అంత తొందర పంతులు గారు మీరు మంత్రాలు స్టార్ట్ కరో. ఒరే నువ్వు తాళి కట్టరా, ఎవడొస్తాడో చూస్తాను. కానీ ఏ క్యా హై జీ, ఇంకా మంత్రాలు అవ్వలేదు, బాజాలు లేవు, అప్పుడే తాళేంటి? మన పెళ్లికి ఏమి ఉన్నాయా? మనం కాపురం చేయలేదా? ఈ డఫాగాడు పుట్టలేదా? నోరు మొయ్. నువ్వు కట్టరా, నువ్వు కట్టు. డేటా ఇంకా రాలేదేంటి? రేయ్, ఇలాంటి పెళ్లిళ్ళకి అలాంటి సౌండ్ కామన్ ఏరా. నువ్వు కట్టే. ఇక్కడికి ఎలా వచ్చాడబ్బా? ఏంట్రా ఇది? పెళ్ళేనా? మరి నానేట్రా? అమ్మేది నిన్నేరా. నేను కనడానికి, పెంచడానికి, చదివించడానికి మాత్రం వాళ్ళు కావాలి, కానీ పెళ్ళికి వాళ్ళు అవసరం లేదు. మన ఊళ్ళో ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా మన అమ్మ నాన్న లేకుండా జరగదురా. అలాంటిది మన ఇంట్లో పెళ్ళికి వాళ్ళు అవసరం లేకుండా పోయారా? పెళ్ళి కలుస్తారా బాబాయ్? అసలు పెళ్లి గురించి అమ్మ మనసులో ఎన్ని కోరికలు ఉంటాయో తెలుసారా నీకు? ఎన్ని నగలు కొన్నారో, ఎన్ని చీరలు కొన్నారో అని ఇంటికి వచ్చిన బంధువులందరూ పొగుడుతూ ఉంటే తన కోడల్ని మహాలక్ష్మిలా గర్వంగా చూపించుకోవాలనుకుంటుందిరా. ఇక నానైతే మనల్ని ఎత్తుకుని పెంచిన పాలేరు దగ్గర నుంచి పందులు వేసే పన్నోళ్ళ దాకా బట్టలు ఇచ్చి నిండు భోజనం పెట్టి పెళ్ళంటే ఇదేరా మన ఊరంతా గర్వంగా చెప్పుకునేలా చేయాలనుకుంటాడు. నీ తొందరపాటు వల్ల వాళ్ళ కోరికలను చంపేస్తావు. ఏ శిరీష, నువ్వు లేచిపోయి వచ్చే ముందు నువ్వంటే ప్రాణం ఇచ్చే మీ అన్నయ్య నీకు ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా? ఇది తెలిస్తే ఏమైపోతాడా అని ఎప్పుడు నాతో గొడవపడి మీ చెల్లి మీ ఇంటి పరువు కాపాడటం కోసం ఎన్నో అవమానాలు దిగమింగుతున్నా వెనక్కి వచ్చింది. తనకున్న ఆలోచన కూడా లేదా నీకు? ప్రేమించడం తప్పు కాదురా, తను ఒప్పించలేక పారిపోయి వచ్చేయడం తప్పు. ఆ తప్పును సరి చేసుకోవడానికి మీ జన్మ అంతా సరిపోదు. ఎంతమంది బాధపడినా మనం హ్యాపీగా ఉండగలం అనుకోవచ్చురా, కానీ అయిన వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా అని లేచిపోయిన వాళ్ళు పడే బాధ మన బాబాయ్ని చూసి అర్థం చేసుకోరా. ఆఖరిగా ఒక్క మాట అడుగుతున్నాను, ఊరంతా గౌరవించే నాన్న 10 మంది ముందు తల ఎత్తుకుని బతకాల, తల దించుకుని తిరగాల? అమ్మా నాన్న చేతుల మీదుగా మా పెళ్లి జరగాలని మాకు ఉందిరా, కానీ వాళ్ళు ఒప్పుకోరన్న భయంతో ఇలా వచ్చేసాం. స్వచ్ఛమైన ప్రేమకు ఓటం ఉండదురా. నా గుండెల మీద ఉన్న ఇద్దరు దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాను, అమ్మా నాన్నలను ఒప్పించి నీ పెళ్లి నేను జరిపిస్తాను. నన్నమ్మ.